సంక్షేమాలు ఇవ్వకపోవడం ఒకటైతే, రెండోది అంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థల్ని కూడా రద్దు చేసుకుంటూ వెళ్తున్నారు సార్. అందులో రీసెంట్గా తీసుకున్న నిర్ణయం MDU వెహికల్స్. అవి ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకులు అందించేటటువంటి వాహనాలు. ఆ వాహనాలను పూర్తిగా రద్దు చేశారు. దాదాపు 9,500 వరకు ఉన్నాయి. అందులో 18,000 మంది, అంటే ఒక్కొక్క వాహనానికి 2 ఉంటారు. 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రేషన్ షాపులకు రేషన్ ప్రజలు పోయి క్యూలలో నిలబడి తీసుకున్నది కాకుండా ఇంటికి చేరేది. కరెక్ట్ సార్. ట్రైబల్ ఏరియాస్లలో ముసలిళ్ళకు అవసరం ఉంటుందని మీరు అంటే తిరుగుంటారు కాబట్టి అన్ని ప్రాంతాలు మీకు తెలిసి ఉంటుంది ఇంకా బాగా. అంటే ఈ గ్రామ వాలంటీర్లు కాకుండా ఇది ప్రత్యేక వ్యవస్థ ఉండే. ఇది ప్రత్యేక. ఇది తీసేశారా? ఇది తీసేశారు. ఓకే. రద్దు చేస్తూ మొన్నే నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు జనం వచ్చి 1వ తారీఖు రాగానే జనం మళ్ళీ రేషన్ షాపులకు వెళ్ళాలి. ఆ రేషన్ షాప్ మనకు దగ్గరలో ఉండొచ్చు. మీరు చెప్పినట్టు గిరిజన ప్రాంతాలు అయితే 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. వెళ్ళినప్పుడు ఆ రేషన్ డీలర్ ఓపెన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ముసలి వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. ఆ రేషన్ బరువు ఒక 5 కేజీలో 6 కేజీలో ఎంతో అవి తీసుకొని ఒక 10 కేజీలు తీసుకొని ఇంటి వరకు మోసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఈరోజు రాష్ట్రం మళ్ళీ చూడాల్సినటువంటి పరిస్థితి. దానికి ఒక మందు ఉంది ఈశ్వర్. ఇది మనం ఇట్లా చేస్తున్నారు అని చెప్తే ప్రజలు ప్రాక్టికల్గా రేషన్ ఇంటికి వచ్చింది ఇచ్చిపోయింది చూశారు ఒక 5 ఏళ్ళు. ఇప్పుడు అది మానింది. ఇప్పుడు మళ్ళీ క్యూలో నిలబడుతున్నారు ముసలోళ్ళు, ముడిగోళ్ళు ఎండలో. ఇప్పుడు దీని మీద కూడా మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసే ప్రజా ఉద్యమం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వీళ్ళ చేతనే నడిపించే ఉద్యమం మనం నడిపితే మనకేం మేలు జరుగుతుంది అనేది ఉంటుంది. కానీ డెమోక్రసీ అట్లా పనిచేయదు. డెమోక్రసీలో నువ్వు ఒకసారి పెట్టిన దాన్ని తీసేస్తే ప్రజల్ని ఉద్యమంలోకి దింపి రిస్టోర్ చేసినావు అనుకో, క్రెడిట్ నడిపేవాడికి పోదు, క్రెడిట్ రిస్టోర్ చేయించిన వాడికి పోద్ది పాలిటిక్స్లో. కనుక దీని మీద కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నడిపిందో దాని మీద ప్రజలకు ఇంకా అభిమానం ఇప్పుడు బలంగా ఉందో వాటి చుట్టూ ఉద్యమాలు నిర్మించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉంది, ఆయన పైన లేకపోతే ఆ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం వేరు. ఆయన తీసుకొచ్చిన వ్యవస్థను రద్దు చేసి ఆయన మీద కోపంతో పేదల మీద దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థను రద్దు చేయడం. వాళ్ళ పాలసీ వేరే ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు అనేది కాదు వాళ్ళ ఇది. ఇప్పుడు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ పోరాటమే చూద్దాం. వైజాగ్ది పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆనాడు పబ్లిక్ సెక్టార్లో బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ తెచ్చుకున్నారు. బీజేపీ మొత్తం ప్రైవేటైజ్ చేసి ఆ ఎంప్లాయీలు తీసేయాలనుకుంటుంది. వాళ్ళంతా ఏమైపోతారనేది ఆలోచన కాదు. దాన్ని రేపు ఆదానికి చెప్తే ఆదాని కొంతమంది ఉంచుకుంటాడు, కొంతమంది తీసేస్తాడు. తర్వాత ఏదో ఎడ్యుకేషన్ ముందు ఏదో రాయితీలు ప్రకటిస్తాం. ఇది వాళ్ళ పాలసీ ఆలోచన. మళ్ళీ ప్రజల్ని ఏ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ని మీరు పెడితే వాళ్ళు తీసేస్తున్నారో దాని చుట్టూ ప్రజా ఉద్యమాల నిర్మాణం జరగాలి, ప్రజా చైతన్యం బిల్డప్ కావాలి. కనుక నేను అనేది ఏంటంటే ఈ మొత్తం మీద వచ్చే 4 ఏళ్లలో ఒక నిర్దిష్టమైన పోరాటం నిర్మిస్తే రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ఇప్పటికీ ఎన్టీఆర్ కంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు? పాలించింది 5 ఏళ్ళే, కానీ ఆయన ప్రజా ఉద్యమ నిర్మాత. ఎలక్ట్రిసిటీ గురించి ప్రతిపక్ష పార్టీగా ఉండగా పాదయాత్రలో భాగంగా అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం చేశాడు. చాలా అంశాల మీద ఉద్యమం తీశాడు. ఆయన ఒక పాలకుడే కాదు. కనుక ఇప్పుడు కూడా అదే హిస్టరీ జగన్మోహన్ రెడ్డికి మోడల్ అవుతుంది. ఇతర స్టేట్లతో ఎంగేజ్మెంట్లు పెంచుకొని ఈ హెస్ టు స్టార్ట్ ఏ న్యూ స్ట్రగుల్.